ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ లో ఉండేటటువంటి ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. వాట్ ఈస్ ఏ ఫంక్షన్? ఏ function is a self-contained program segment that carries out a specific well-defined task. In C language, we can divide a large program into basic building blocks known as functions. Here, a function is a self-contained program segment. That is a piece of program. It is a building block of the program. Each function contains a set of programming statement enclosed within a pair of curly braces. ఈ కర్లీ బ్రేసెస్ ని ఇక్కడ మనం బిగిన్ ఎండ్ అని కూడా అంటాం. ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ని బిగిన్ అంటాము, క్లోజింగ్ కర్లీ బ్రేస్ ని ఎండ్ అంటాం. A function can be called multiple times to provide reusability and modularity to the ప్రోగ్రామ్ యొక్క రీయూజబిలిటీ ఎట్లా వస్తుంది? సేమ్ ఫంక్షన్ ని రిపీటెడ్ గా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక దాన్ని మనం కాల్ చేస్తూ ఉన్నట్లయితే దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? వితౌట్ రీరైటింగ్ దట్ ఫంక్షన్ వీ కెన్ రీయూజ్ దట్ ఫంక్షన్. మనం మళ్ళా రాయాల్సిన అవసరం లేకుండా ఉన్న ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, హియర్ ఇన్ సి, program is a collection of functions. C program is a collection of functions. So program ని మనం క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి అంటే మన సి లాంగ్వేజ్ లో అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. కొన్ని ఫంక్షన్స్ ఒక చోట మనం కలెక్ట్ చేసినట్లయితే దాన్నే ప్రోగ్రామ్ అంటాం. ఇన్ విచ్ వన్ ఫంక్షన్ మస్ట్ బి కాల్డ్ మెయిన్. మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా కలెక్ట్ చేయొచ్చు, కానీ దానిలో ఒక ఫంక్షన్ కంపల్సరీ ఏమై ఉండాలి? మెయిన్ ఫంక్షన్ అయి ఉండాలి. బికాస్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ ఎట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ ఎండ్స్ ఎట్ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, హియర్ ఈ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రొసీజర్ సబ్రొటీన్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సి లాంగ్వేజ్ లో ఫంక్షన్ అంటాము, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెళ్ళేసరికి వాటిని ప్రొసీజర్ అంటారు, కొన్ని చోట్ల కొన్ని లాంగ్వేజ్ సబ్రొటీన్ అని కూడా మాట్లాడుతున్నాం. ఫంక్షన్ అని ఎన్ని రకాలుగా పిలుస్తాం? ప్రొసీజర్ అంటాం, సబ్రొటీన్ అంటాం. సి లాంగ్వేజ్ లో వచ్చేసరికి మాత్రం ఫంక్షన్స్ అంటాం, కొన్ని లాంగ్వేజ్ లో ప్రొసీజర్ ఆర్ సబ్రొటీన్. ఓకే, ఫంక్షన్ ఈజ్ ఎ సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్ దట్ క్యారీస్ అవుట్ ఎ స్పెసిఫిక్ వెల్ డిఫైన్డ్ టాస్క్. Here, what is the advantage of functions? By using functions, we can avoid rewriting same logic or same code again and again in a program. Same code ni repeated గా రాయడం అనే దాన్ని అక్కడ ఎలిమినేట్ చేసేసాం. ప్రతిసారి అదే కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని we can call that function multiple times within a program. That is called reusable. Okay. We can call C functions any number of times in a program and from any place within a program. Program లో ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా సరే మనం కాల్ చేయవచ్చు. We can track a large C program easily when it is divided into multiple functions. మన ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ మనం చెక్ చేయాలి, దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే సింగిల్ ప్రోగ్రామ్ గా సింగిల్ ఫంక్షన్ గా ఉన్నట్లయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ ఫంక్షన్స్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కీప్ ట్రాక్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, రీయూజబిలిటీ ఈస్ ద మెయిన్ అచీవ్మెంట్ ఆఫ్ సి ఫంక్షన్స్. సి ఫంక్షన్స్ వల్ల మనకి మెయిన్ అచీవ్మెంట్ ఏంటి? ఏం సాధించగలిగాం మనం? రీయూజబిలిటీ. ఫంక్షన్ రాసాము, మనకి ఎప్పుడు కావాలంటే పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో కాల్ చేస్తున్నాము, దాన్ని రీయూజ్ చేసుకుంటాము. Okay, next. Function calling is always a overhead in C program. C program లో function call అనేది function సారీ కాల్ చేయడం అనేది కూడా ఒక overhead operation. Okay, these are the advantages of C functions.
ఇక్కడికి వచ్చేసరి ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఎలా ఉంటుంది? ఏ ఫంక్షన్ మస్ట్ బి డిక్లేర్డ్ గ్లోబల్లీ ఇన్ ఏ సి ప్రోగ్రామ్ టు టెల్ the compiler about the function name, function parameters, and return type of the function. Okay, ఈ ఫంక్షన్ ప్రోటోటైప్, పారామీటర్స్, ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ పారామీటర్స్, రిటర్న్ టైప్ ఉన్నట్లయితే దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ డిక్లరేషన్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ప్రోటోటైప్. ఏముంటుంది ఇక్కడ? రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ దేర్ డిక్లరేషన్స్. చూడండి, ఇంట్ సమ్, ఇంట్ ఏ కామా, ఇంట్ బి, ఇది డిక్లరేషన్. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని ఏమన్నాము? ఫంక్షన్ ప్రోటోటైప్. Here there must be a function declaration within the calling portion of the function within the program. Here function declaration successfully informs to the compiler that the function function definition follows the function call. ఫంక్షన్ కాల్ అనేది, ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఫంక్షన్ కాల్ తర్వాత ఉంది. అంటే మన ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడో ఉంది, దానికంటే ముందుగానే ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం అనే విషయాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ ఎవరికి చెప్తుందండి? ఫంక్షన్ డిక్లరేషన్ ఎవరికి చెప్తుంది? సిస్టమ్ చెప్తుంది, కంపైలర్ కి, ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ వచ్చేసరికి వీ కెన్ ప్లేస్ ఏ ఫంక్షన్ కాల్ in any portion of the program. Function can be called from anywhere in the program ఎక్కడి నుంచి అయినా సరే మనం కాల్ చేయొచ్చు. The parameter list must not differ in function calling and function declaration. Function declaration, function call, అలాగే ఫంక్షన్ డెఫినిషన్ లో కూడా పారామీటర్స్ అనేవి, పారామీటర్ లిస్ట్ అనేది ఒకే విధంగా ఉండాలి. ఓకే, we must pass the same number of parameters that is declared in the function declaration. Function declaration లో ఎన్నైతే పారామీటర్స్ ని మనం డిక్లేర్ చేసామో అన్ని పారామీటర్స్ ని పాస్ చేయాలి. Function name, list of arguments. Here for example some a comma b, ఇక్కడ 2 arguments ఉన్నాయి కాబట్టి 2 arguments ని పాస్ చేయాలి. ఓకే, ఆ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ కంటైన్స్ actual statements which are to be executed. ఫంక్షన్ డెఫినేషన్ లో ఏముంటాయండి? మనం యాక్చువల్ గా ఏ ఇన్స్ట్రక్షన్స్ రాసామో అవన్నీ కూడా ఫంక్షన్ యొక్క డెఫినేషన్ లో ఉంటాయి. This is the most important aspect in function call. Whenever a function is called, then the control moves to the beginning of the function definition. Function definition ki adi move ayipotundi. Eppudaithe function call chesamo adi ekkadiki vachesindi control? Function definition vachesindi. ఇక్కడ వచ్చేసరికి ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఏ టైం. ఫంక్షన్ తీసుకుంటే ఒకే ఒక్క వాల్యూని ఎప్పుడు ఏ సందర్భంలో అయినా రిటర్న్ చేయగలుగుతుంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్ కంటైన్స్ 3 లైన్స్. ఓకే, రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. సెకండ్ లైన్ లోకి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ యొక్క డేటా టైప్స్ కూడా డిక్లేర్ చేయగలుగుతాం. థర్డ్ లైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ ఫంక్షన్ బాడీ. థర్డ్ లైన్ ఏమంటాం? ఫంక్షన్ బాడీ. We can also include argument declaration in the first line of the function definition. Okay, function definition యొక్క first line లో కూడా argument declarations ఉన్నాయి. Here written a plus b ఏమైంది? ఇక్కడ ఫంక్షన్ లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్. Here arguments in the function call are called actual arguments. Function call లో ఉండే arguments ఏమంటాం? Actual arguments అంటాము. ఫంక్షన్ డెఫినేషన్ లో ఉండే arguments ని formal arguments. What are different types of functions? Different types of functions. Here functions are classified into 2 types: library functions and user defined functions. Here a function is a self-contained block that always reduces to single value. ఏమవుతుంది? ఫంక్షన్ అనేది ఒక సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్.
పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు కూడా అది ఏం చేస్తుంది, ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ సింగిల్ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏ ఫంక్షన్ మే రిటర్న్ ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ. ఫంక్షన్ అనేది ఒక వాల్యూ రిటర్న్ చేయొచ్చు లేదా వాల్యూ రిటర్న్ చేయకపోవచ్చు. If the function does not return any value, a void data type is used in front of its name. ఇక్కడ ఫంక్షన్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయటం లేదు అన్నప్పుడు ఏం చేస్తాము, దాని యొక్క రిటర్న్ టైప్ ప్లేస్ లో ఎవరిని వాడతాము, వాయిడ్ టైప్ ని యూజ్ చేస్తాం. వాయిడ్ మీన్స్ నథింగ్. ఓకే, ఏమీ లేదు అనే విషయాన్ని వాయిడ్ రిప్రజెంట్ చేస్తుంది. Functions are classified into two types: library functions and user defined functions. Your library functions are the functions which are declared in the C header files. Header files lo మనం డిక్లేర్ చేస్తున్నటువంటి ఈ ఫంక్షన్స్ ని ఇక్కడ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ scanf ఫంక్షన్, printf ఫంక్షన్, gets, puts, seal, floor, power, all these are library functions. They are pre-written and available in the C header file. Header file lo manaki available ga unnai. We can use these functions without rewriting their code. What a code ni manam tirigi rayalsina avasaram lekunda vaatini manam use chesukochu. Second one వచ్చేసరికి user defined functions. User defined functions are created by the C programmer and he can use it many times. C programmer create చేస్తారు, మనకి ఎన్నిసార్లు కావాలన్నా సరే ఆ ఫంక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ రెడ్యూసెస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ బిగ్ ప్రోగ్రామ్ అండ్ ఆప్టిమైజ్ ద కోడ్. ఎప్పుడైతే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాసామో ఏం చేస్తుంది, ఇట్ రెడ్యూసెస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుంది. మనకు అన్ని ఆపరేషన్స్ ఒకే ఫంక్షన్ లో రాసామనుకోండి, ఇట్ ఈస్ వెరీ క్లమ్జీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు update or modify. It is very difficult to check errors if there is any error is occurred during the execution of the program. Okay, user defined functions reduces the complexity of the program యొక్క complexity ni adi reduce చేస్తుంది. Each user defined function has three sections: function declaration, function call and function definition sections. ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఎట్లా ఉంటుంది, మనకి ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ తీసుకుందాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఫర్ header files, for printf scanf functions, int sum, int a comma int b. It is a function declaration. Is the declaration global declaration. We can use this function from any portion of the program from their defining point. ఇది డిఫైన్ చేసిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ లో ఎక్కడి నుంచైనా సరే ఈ ఫంక్షన్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. Here void main, here void means main function does not return any value. A value ne return cheyatledu. Int a comma b, printf ab values. Here read ab scanf ampersand a ampersand b, sum of ab values మనం ఇక్కడ ఫంక్షన్ కి పాస్ చేస్తాము. Here int a is different from a in main function. Main function lo ఉన్న a ఇది కూడా different. These are local to the function in which they are declared. ఏ ఫంక్షన్ లో అయితే వాటిని డిక్లేర్ చేసామో ఆ ఫంక్షన్ కి అవి లోకల్ అయి ఉంటాయి. Here the value of a is substituted in a, value of b is substituted in b. Int result equal to a plus b. Here a and b values are added and stored into result variable result. Here printf sum equal to percentage result. Here this function displays sum of a and b. Here function definition contains all the instructions of the function. Function declaration successfully informs to the compiler that the function call precedes the function definition. Function definition కంటే ముందుగా ఫంక్షన్ కాల్ అనేది ప్రోగ్రామ్ లో ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది కంపైలర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. యూజర్ డిఫైన్డ్
ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి మనం డిక్లేర్ చేయము. అలాగే వాటిని ఎక్కడి నుంచి మనం ఇంక్లూడ్ చేసుకుంటాము, హెడర్ ఫైల్స్ నుంచి ఇంక్లూడ్ చేసుకుంటాము. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ math.h. math.h లో నాకు ఏ ఫంక్షన్ ఉంటుందండి, పవర్ ఫంక్షన్ కోసం math.h హెడర్ ఫైల్ ని యూజ్ చేసాం. a = 5, b = 3, రిజల్ట్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ a, b, a పవర్ b. ఇక్కడ పవర్ ఆఫ్ a, b అంటే ఏంటి, a పవర్ b. హియర్ ఇట్ రిటర్న్స్ 5 క్యూబ్. ఇదే వాల్యూ రిటర్న్ చేస్తుందండి, 5 క్యూబ్ ని రిటర్న్ చేస్తుంది. a to the power of 3, a to the power of b ని రిటర్న్ చేస్తుంది. ఓకే, రైట్. పారామీటర్స్. What is a parameter? Here, parameters are the input values to any function. ఏ ఫంక్షన్ కైనా మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ వాల్యూస్ ని ఏమంటాం, ఇక్కడ parameters అంటాం. Here C language supports two types of parameters, actual parameters and formal parameters. What are actual parameters? Here parameters present in function call. Function call లో ఉండే parameters ని ఏమంటాము, actual parameters. Here actual parameters are the original values supplied to the function. Function కి మనం ఇచ్చేటటువంటి ఒరిజినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, యాక్చువల్ పారామీటర్స్. దీస్ ఆర్ ఆల్వేస్ అపియర్డ్ ఎట్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ లో ఉండేటటువంటి పారామీటర్స్ మనం ఇక్కడ ఉంటాము, యాక్చువల్ పారామీటర్. ఫార్మల్ పారామీటర్స్. Here formal parameters always present in function definition. Function definition లో ఉండేటటువంటి ఈ పారామీటర్స్ ని మనం ఏమంటాము, ఫార్మల్ పారామీటర్స్. Here formal parameters are duplicate values for actual parameters. ఫార్మల్ పారామీటర్స్ లో ఏముంటాయి, యాక్చువల్ పారామీటర్స్ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ అయి ఉంటాయి. కాబట్టి ఫార్మల్ పారామీటర్స్ ఆర్ డూప్లికేట్స్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్. ఇక్కడ ఫంక్షన్ కాల్ లో ఉండే పారామీటర్స్ ఏమంటాం, యాక్చువల్ పారామీటర్స్ అంటాము. ఫంక్షన్ డెఫినేషన్ లో ఉండేటటువంటి పారామీటర్స్ ఏమంటాం, ఫార్మల్ పారామీటర్స్. చూడండి, ఏబి వాల్యూస్ XY లోకి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఫంక్షన్ డెఫినేషన్ లో ఉండేటటువంటి పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ అని, ఫంక్షన్ కాల్ లో ఉండేటువంటి పారామీటర్స్ యాక్చువల్ పారామీటర్స్ అని. ఓకే, written statement. Here a written statement is used to terminate the execution of a function and return control to the calling portion of the program. Okay, ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో ఆ పర్సన్ కంట్రోల్ రిటర్న్ చేయడానికి, అలాగే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ చేయడానికి రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. A function may or may not return a value from the function. ఫంక్షన్ అనేది ఆ ఫంక్షన్ నుంచి వాల్యూ రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయకపోవచ్చు. ఓకే, ఇక్కడ ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేయటం లేదు అంటే ఏమవుతుంది, హియర్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ వాయిడ్. రిటర్న్ టైప్ అనేది వాయిడ్ అయినట్లయితే దెన్ దట్ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయదు. A return statement is used to return a value from the function and also return control to the calling portion of the function. Function ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో ఆ పోర్షన్ కంట్రోల్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఇక్కడ ఎవరిని వాడతాము, రిటర్న్ స్టేట్మెంట్ వాడతాం. చూడండి, ఇంట్ గెట్ ఫంక్షన్ రిటర్న్ 10. గెట్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసామో అది ఎవరిని రిటర్న్ చేస్తుంది, 10 రిటర్న్ చేస్తుంది. ఇది ఇంటీజర్. దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్. యు వాంట్ టు రిటర్న్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. హియర్ రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఫ్లోట్. ఫ్లోట్ గెట్ రిటర్న్ 10.2. ఏమో ఇంటీజర్ రిటర్న్ చేసింది, ఇక్కడ వచ్చేసరికి ఫ్లోట్ ని రిటర్న్ చేసింది. ఓకే, ఇది రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, రైట్. ఈ ఫంక్షన్ లో ఉండేటటువంటి కొన్ని మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా కాన్సెప్ట్ ని కంటిన్యూ చేసుకున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద
functions.